ఇంజనీర్లందరికీ నమస్కారము. నా పేరు సత్యనారాయణ రాజు, డిప్యూటీ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంటు. ఈరోజు ఈ సెషన్లో మనము డిజాస్టర్స్ గురించి డిస్కస్ చేస్తాము. అది కూడా వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించింది. మనం డిజాస్టర్ అంటే ఏమిటి అన్న దాన్ని మనం ఒక డెఫినేషన్ ఏమిటంటే, డిజాస్టర్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ డిస్ట్రప్షన్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఎ సొసైటీ దట్ కాజెస్ వైడ్ స్ప్రెడ్ హ్యూమన్, మెటీరియల్ or environmental losses that exceed the ability of the affected society to cope with its own resources. Disasters రెండు టైపులు, అవి నేచురల్గా వస్తాయి, రెండు మ్యాన్ మేడ్ ద్వారా వస్తాయి. నేచురల్ డిజాస్టర్స్లో మన మేజర్ నేచురల్ డిజాస్టర్స్ ఫ్లడ్స్, సైక్లోన్స్, డ్రౌట్స్, ఎర్త్క్వేక్స్, సునామీస్. అదే మైనర్ నేచురల్ డిజాస్టర్స్లో హీట్ వేవ్స్, థండర్ స్టార్మ్స్, కోల్డ్ వేవ్స్, మడ్ స్లైడ్స్. అదే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్లో మేజర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఆర్ కెమికల్ ఆర్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సెట్టింగ్ ఆఫ్ ఫైర్, డిఫారెస్టేషన్, వార్స్. అదే మైనర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్, ఫుడ్ పాయిజనింగ్, పొలిటికల్ అన్రెస్ట్. మన ఆంధ్రప్రదేశ్ కన్సిస్ట్ ఆఫ్ 13 డిస్ట్రిక్ట్స్. అవుట్ ఆఫ్ 13 డిస్ట్రిక్ట్స్ 9 డిస్ట్రిక్ట్స్ ఆర్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్, 4 districts are రాయలసీమ districts, దట్ ఈస్ డ్రౌట్ ప్రోన్ ఏరియా. మనకి జనరల్గా మన ఆంధ్రప్రదేశ్కి డ్రౌట్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్, గ్రౌండ్ వాటర్ డిప్లేషను, సునామీ, ఈ ప్రాబ్లమ్స్ వాటర్ రిలేటెడ్గా మనకు ఉంటాయి. ఎందుకంటారంటే మనకి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అలాగే డ్రౌట్ ప్రోన్ ఏరియా వలన మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఎన్కౌంటర్ అవుతూ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో డ్రౌట్గా ఈ కింద డిస్ట్రిక్ట్లు మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి ప్రతిసారి. అవి రాయలసీమ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అనంతపురము, కర్నూలు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, మరియు దక్షిణ కోస్తాకి సంబంధించిన డిస్ట్రిక్ట్లు నెల్లూరు, ప్రకాశము, గుంటూరు డిస్ట్రిక్ట్స్ కూడా ప్రతిసారి మనకి ఎక్కువగా తరచుగా డ్రౌట్ మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి కాలానుగుణంగా. బట్ ఫ్యాక్ట్స్ అబౌట్ డ్రౌట్ అన్నది డిఫైన్డ్ బై డీవియేషన్ ఫ్రమ్ ది నార్మల్ రైన్ఫాల్. నార్మల్ రైన్ఫాల్ అంటే ఏమిటంటే 30 ఇయర్స్కి ఒకసారి మన లాస్ట్ 30 ఇయర్స్ రైన్ఫాల్ని యావరేజ్ని క్యాల్కులేట్ చేసి ఐఎండీ డిపార్ట్మెంటు ఎవ్రీ ఇయర్ డ్రౌట్ నార్మల్ రైన్ఫాల్ని డిక్లేర్ చేస్తూ ఉంటుందన్నమాట. దాని ప్రకారం అది డీవియేషను ఎక్కువగా ఉన్నప్పుడు మనం డ్రౌట్గా డిక్లేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. మళ్ళీ రెండోది ఏమిటంటే డ్రౌట్ ఈజ్ కాంప్లెక్స్ డ్యూ టు ఇట్స్ గ్రాడ్యువల్ అపీరెన్స్. అది నెమ్మదిగా వస్తూ రావటం వల్ల మళ్ళీ లాంగ్ లాస్ట్ ఇంపాక్ట్ మరి చాలా కాలం ఉంటుంది, అండ్ ఆల్సో రికవరీ వెరీ స్లోగా ఉంటుంది. రెండోది ఏమిటంటే డ్రౌట్ రీజియన్ టు రీజియన్ మారుతూ ఉంటుంది, అది ఇయర్ టు ఇయర్ కూడా డ్రౌట్ ఇంపాక్ట్ మారుతూ ఉంటుంది. మరలా డ్రౌట్ ఏమవుతుందంటే డ్రౌట్ వలన హ్యూమన్ బీయింగ్స్, లైవ్ స్టాక్, వైల్డ్ లైఫ్, బయోడైవర్సిటీ అండ్ డిగ్రేడ్స్ ది క్వాలిటీ ఆఫ్ ది న్యాచురల్ రిసోర్సెస్ బేస్. మనకి మాన్సూన్ సీజన్స్ అని ఉంటాయి. ఆ మాన్సూన్ సీజన్స్ మన ఆంధ్రప్రదేశ్కి 2 మాన్సూన్ సీజన్స్. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్, అది జూన్ టు సెప్టెంబర్ ఉంటుంది. అది మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ మన ఎంటైర్ స్టేట్ అంతా కవర్ అవుతుంది. ఆ సౌత్ వెస్ట్ మాన్సూన్లో మనకి 66% ఆఫ్ ది స్టేట్ రైన్ఫాల్ మనకు వస్తూ ఉంటుంది. బట్ ఒక 3-4 డిస్ట్రిక్ట్లో మాత్రం తక్కువ పడుతుంది, అది నెల్లూరు, ప్రకాశము, చిత్తూరు, వైఎస్ఆర్ కడపలో. రెండోది నార్త్ ఈస్ట్ మాన్సూన్, అది అక్టోబర్ టు డిసెంబర్ సీజన్ ఉంటుంది. ఈ సీజన్లో మనకి 24% స్టేట్ రైన్ఫాల్ మనకు వస్తూ ఉంటుంది. అది ఎక్కువగా నెల్లూరు, ప్రకాశము, చిత్తూరు, వైఎస్ఆర్ కడప అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో పడుతూ ఉంటుంది వాటర్. మిగిలిన 10% మనకి జనరల్గా డ్యూరింగ్ వింటర్ పీరియడ్లోను, అంటే జనవరి అండ్ ఫిబ్రవరిలోను, అండ్ హాట్ వెదర్ అంటే సమ్మర్ పీరియడ్లోను, మార్చిలోను, మేలోను వస్తూ ఉంటుందన్నమాట. మనకి ఏంటంటే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మనకి ఒక గైడ్లైన్స్ పెట్టిందన్నమాట. అది +or-19% డీవియేషన్ ఆఫ్ రైన్ఫాల్ ఫ్రమ్ ది నార్మల్ రైన్ఫాల్ ఉంటే అది నార్మల్ ఇన్ ఇండియా అని డిక్లేర్ చేస్తుందన్నమాట. అది డెఫిషియన్సీ ఇన్ ది రేంజ్ ఆఫ్ అబోవ్ 19% టు -59% ఉంటే అది మోడరేట్ డ్రౌట్ కింద డిక్లేర్ చేస్తుంది. అదే మోర్ దెన్ -59% డెఫిషియన్సీ ఉంటే సివియర్ డ్రౌట్ కింద డిక్లేర్ చేస్తుంది. దీని ప్రకారం నార్మల్ రైన్ఫాల్ ప్రకారం డిక్లేర్ చేసిన దాన్ని బట్టి మన డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేస్తుంది డ్రౌట్ మండల్స్, అలాగే డ్రౌట్ విలేజెస్ని డిక్లేర్ చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనకి యాక్చువల్గా మనం డ్రౌట్ రిస్క్ అనాలిసిస్ చేయాలంటే ఈ పారామీటర్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే రైన్ఫాలు, టెంపరేచరు, ఎవాపరేషను, వెజిటేషన్ హెల్త్, సాయిల్ మాయిశ్చరు, స్ట్రీమ్ ఫ్లో అండ్ సమ్ ఆఫ్ ది
క్రిటికల్ పారామీటర్స్ అన్నమాట అయ్యి. మనం ఈ డ్రౌట్ని మిటిగేట్ చేయడానికి కంటింజెన్సీ ప్లాన్స్ మనం తయారు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ కంటింజెన్సీ ప్లాన్ ఏంటంటే అది డ్రౌట్ మనం కంబ్యాక్ చేయడానికి కంటింజెన్సీ ప్లాన్ ఎవ్రీ ఇయర్ తయారు చేసుకోవాలి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు తయారు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అయితే గవర్నమెంటల్ స్ట్రాటజీ జనరల్లీ ఫోకస్డ్ ఆన్ ఎంపిరికల్ మెజర్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిలీఫ్ వర్క్స్ అన్నమాట. నెరేగా ద్వారా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే క్యాటిల్ క్యాంప్స్ని అరేంజ్ చేస్తూ ఉంటుంది. ఫోడర్ డిపోట్స్ని అరేంజ్ చేస్తూ ఉంటుంది. అలా డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ అరేంజ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మన ఎగ్జిస్టింగ్ ఆర్డబ్ల్యూఎస్ సోర్స్ని క్రియేషన్ చేయడం కానీ, న్యూ సోర్స్ని క్రియేట్ చేయడం కానీ, ఆగ్మెంట్ చేయడం కానీ చేస్తుంటే, అలాగే మెడికల్ హెల్త్ క్యాంపులు కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది. మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సైడ్ని అయితే ఏంటంటే మనం ఈ డ్రౌట్ని కంబ్యాక్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, డ్రౌట్ వలన వచ్చిన డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే సమ్మర్లో మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంటుంది, ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కానీ మన కంటింజెన్సీ ప్లాన్ ఎవ్రీ ఇయర్ తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ కంటింజెన్సీ ప్లాన్లో మనం ఏం చేసుకుంటామంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ త్రూ ట్యాంకర్స్, అదే హ్యూమన్స్కి లైవ్ స్టాక్ క్యాటిల్స్ కూడా మనం కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసుకుంటాం అన్నమాట. అలాగే ఐరింగ్ ఆఫ్ ప్రైవేట్ సోర్సెస్ కూడా కంటింజెన్సీ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అలాగే ఫ్లషింగ్ డీపెనింగ్ బోర్ వెల్స్ కూడా కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసుకుంటాము. అలాగే డీపెనింగ్ ఆఫ్ ఓపెన్ వెల్స్ కూడా కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసుకుంటాము. మళ్ళీ ఫిల్లింగ్ ఆఫ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా దాని కంటింజెన్సీ ప్లాన్ మనం తయారు చేసుకుంటాం అన్నమాట. ఇవే కంటింజెన్సీ ప్లాన్ కాకుండా మనం ఏం చేస్తామంటే జనవరి ఫిబ్రవరిలో క్రాష్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం అన్నమాట. క్రాష్ ప్రోగ్రామ్ ఎందుకంటే మనం అన్ని సోర్సెస్ని అలా బోర్వెల్స్ని మనం చెక్ చేస్తామన్నమాట. అవి ఫంక్షన్లో ఉన్నాయా లేవా, ఫంక్షన్లో లేకపోతే ఏం చేయాలి అన్న దాన్ని మనం చెక్ చేస్తాం. అది చెక్ చేసినప్పుడు ఏదైనా ప్రివెంటివ్ మెజర్స్, క్యూరేటివ్ మెజర్స్ ఉంటే మాత్రం ఇమీడియట్లీగా మన హ్యాండ్ పంప్స్కి అటెండ్ అయ్యి మనం ఇమీడియట్లీగా ఈ స్కీమ్స్ని అన్నింటిని రన్నింగ్లో పెట్టడానికి ట్రై చేస్తాం అన్నమాట. అలాగే మనం ఏంటంటే మానిటరింగ్ మెజర్స్, డ్రౌట్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ కనుక మానిటరింగ్ మెజర్స్కి మనకు సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. దానికి ఏమిటంటే మండల్ లెవెల్లో అదే 3 టీంని కాన్స్టిట్యూట్ చేస్తాము. అదే ఎవరంటే మన అసిస్టెంట్ ఇంజనీర్ కానీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్, అలా ఈఓఆర్డి ఆర్ ఎంపీడీఓ టు మానిటర్ డైలీ మండల్ లెవెల్లో మానిటర్ చేయడానికి ఒక కమిటీ నోట్ కాన్స్టిట్యూట్ చేసుకుంటామట. అలాగే మనం స్టేట్ లెవెల్లోను, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లోను, సర్కిల్ లెవెల్లోను, డివిజన్ లెవెల్లోను ఈ మానిటరింగ్ చేయడానికి మనమేమో ఒక కంట్రోల్ రూమ్స్ని క్రియేట్ చేసుకుంటాం. అలాగే మనకి స్పందన ద్వారా గ్రీవెన్సెస్ వస్తుంటాయన్నమాట. ఆ స్పందన ద్వారా వచ్చే గ్రీవెన్సెస్ని మనం రీడ్రెస్ చేస్తుంటాం. అలాగే కలెక్టర్లో, పేషీలో కూడా మనకి మానిటరింగ్ రూమ్స్ ఉంటాయి, అలా మానిటరింగ్ జెల్స్ ఉంటాయి. అలాగే వాట్సాప్ అప్లికేషన్ గ్రూప్స్ కూడా ఉన్నాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో. అవన్నీ దాని ప్రకారం మనం ఈ డ్రౌట్ని మానిటర్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం రీసెంట్గా మన వాటర్ ట్యాంకర్ మూవ్మెంట్ మొబైల్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము. అది మనం లాంచ్ చేయడం జరిగింది. అది ఏమిటంటే మనం దాని ద్వారా ఎన్ని ట్యాంకర్ ట్రిప్స్ డైలీ విలేజ్ జరుగుతున్నాయన్నది కూడా తెలుస్తుంది. ఇది మనకి మొబైల్ అప్లికేషను, మళ్ళీ మాన్యువల్ మనమేమో వాటర్ సాఫ్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఏమిటంటే ఇంకో ప్రొవిజన్ కూడా ఉంది. ఏంటంటే వాలంటీర్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా మ్యాపింగ్ చేసుకుని అది యాక్చువల్గా ట్రిప్స్ వెళ్తున్నాయా లేవా అన్నది మనం తెలుసుకోవడానికి మనం పరీక్షిస్తూ ఉంటాం అన్నమాట. అంటే మన వాలంటీర్ కూడా, ఇంజనీర్స్ కూడా మన ట్యాంకర్ డ్రైవర్స్ మేము ట్రిప్ చేసామంటారు. ఆ ట్రిప్ మీరు వేసారా లేదా అన్నది మీరు వాలంటీర్స్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కానీ వెరిఫై చేసి మీరు క్లిక్ చేయొచ్చు. దాని ద్వారా కూడా మనం మానిటరింగ్ చేస్తుంటాం అన్నమాట. ఈ సమ్ ఆఫ్ ది ఫొటోస్ మనం లాస్ట్ సమ్మర్లో కానీ, డ్రౌట్ సీజన్లో కానీ ట్రాన్స్పోర్ట్ చేసిన ఫోటోలు, మళ్ళానేమో అలాగే వాటర్ టైప్ చేసినవి ట్యాంకర్స్, మళ్ళీ వాటర్ ట్యాంకర్ మూమెంట్స్ మనం ఎలా చేస్తున్నాం అన్నది అప్లికేషన్ ఉంది. మీరు దీంట్లో వాటర్ సాఫ్ట్లో లాగిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు దాని డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. బట్ యాక్చువల్గా డ్రౌట్ అన్నది ఏంటంటే మనం జనరల్గా మనం ఏం చేస్తామంటే ఆ డ్రౌట్ వచ్చిన టైంలో మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏదో సమ్ ఆఫ్ ది మిటిగేషన్ తీసుకుంటాం. బట్ లాంగ్ టర్మ్ చేయడానికి మనం సస్టైనబుల్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి. సస్టైనబుల్ సోర్సెస్ ఏమిటంటే చేయడానికి మన వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్ అన్నమాట. దాంట్లో మన వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లో ఏమిటంటే రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటాము. ఓరెన్స్ ఆర్ విలేజ్ పాయింట్స్, ఓరెన్స్ని ఏమి అది తమిళనాడులో ఓరెన్స్ అంటారు, అదే మన ఆంధ్రప్రదేశ్లో విలేజ్ పాయింట్స్ అంటాము. అవి టేకప్ చేసుకోవాలి. అలా చెక్ డ్యామ్స్, నల్లా బాండ్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. పెరిక్యులేషన్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సబ్సర్ఫేస్ డైక్స్, వాగుస్ ఉంటాయి మీకు, వాగులు కానీ నల్లాస్ కానీ మీకు ఏమిటంటే సబ్సర్ఫేస్ డైక్స్ కన్స్ట్రక్ట్ చేసుకుని మీరు దాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. అప్పర్ స్ట్రీమ్ని రీఛార్జ్ చేసుకుని దాని ద్వారా మనం వాటర్ సప్లై చేసుకోవచ్చు. అలాగే పాయింట్ సోర్స్ రీఛార్జ్ సిస్టమ్స్ ఉంటాయి, ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్, అలా ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీస్, అలాగే హైడ్రో ఫ్రాక్చరింగ్ మనం చేసుకుని వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ చేసుకుని సస్టైనబుల్ సోర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట మనం జనరల్గా.
అలాగే మనకి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిహేవియర్ చేంజ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే కమ్యూనిటీ మాట, కలెక్టివ్లీ లీడింగ్ టు ఇంప్రూవ్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అవైలబుల్ వాటర్ రిసోర్సెస్. అంటే మనం ఏంటంటే అన్నెసరీగా వాటర్ వాడకుండా కమ్యూనిటీ అండ్ ఇండివిజువల్స్ జాగ్రత్తగా వాడుకుంటే మీకు ఏమవుద్దంటే వాటర్ స్కేర్సిటీని మనం మిటిగేట్ చేసుకోవచ్చు అన్నమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ విచ్ ఆర్ బిన్ షోన్ ఇన్ దిస్ డయాగ్రామ్ అన్నమాట. మనం చూడండి దాంట్లో పాండ్స్ ఉన్నాయి, అలాగే ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ ఉన్నాయి, రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరంటే నేరేగాలో కన్స్ట్రక్ట్ చేసుకుని విలేజ్ లెవెల్లో దానివల్ల మీరు రీఛార్జ్ చేసుకుని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్. ఈ ఫ్లడ్స్ అనేది మనకి మాన్సూన్ సీజన్స్లో హెవీ రైన్స్ వచ్చినప్పుడు మనకంటే మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కనుక 9 డిస్ట్రిక్ట్స్ కనుక మనకి ఫ్లడ్స్ రావడానికి ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఫ్లడ్లు మనకంటే ఏమిటి, ఏ రిలేటివ్లీ హై ఫ్లో ఆఫ్ వాటర్ దట్ ఓవర్ టాప్స్ ది న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ బ్యాంక్స్ అండ్ కమ్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ మ్యాన్. అంటే ఏమవుద్దంటే ఎక్కువగా వర్షాలు పడటం వల్ల మనకి ఉన్న ఫ్లడ్ ప్లేన్స్ నుంచి వాటర్ ఫ్లో అయిపోయి దానివల్ల మనకేమో అది మనకి ఇబ్బంది కలుగుతుంటుంది. దాన్ని మనం ఫ్లడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్లడ్స్ ఆర్ 2 టైప్స్ అన్నమాట. అంటే అది ఏ విధంగా అంటే రివర్ ఫ్లడ్ అన్నమాట, రిజల్టింగ్ ఫ్రమ్ రైన్ఫాల్, ఎక్సెస్ రైన్ఫాల్ వలన, డ్యామ్ ఫెయిల్యూర్స్ కానీ ఏదైనా స్ట్రక్చర్స్ ఫెయిల్యూర్స్ వలన కూడా వచ్చేది రివర్ ఫ్లడ్ అంటాము. రెండోది కోస్టల్ ఫ్లడ్ అన్నమాట, అది రిజల్టింగ్ ఫ్రమ్ స్ట్రాంగ్ సర్జెస్ అండ్ సునామీస్ అన్నమాట. అంటే మీకు ఎప్పుడైనా మీకు సునామీ ఆల్రెడీ ఒక 10 years బ్యాక్ సునామీ వచ్చినప్పుడు చాలామంది కూడా మనకి సముద్రంలో ఉన్న వేవ్స్ మీకు ఇన్ డెప్త్కి వచ్చేస్తాయి అన్నమాట, మన ల్యాండ్ మీదకి వచ్చేస్తాయి. దానివల్ల కూడా కోస్టల్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఫ్లడ్ మిటిగేషన్ ఎలా చేయాలి, దానికి ఏంటంటే మనకి ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ఉంటుంది. ఐఎండీ డిపార్ట్మెంటు లేకపోతే మన సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దాని ప్రకారం ఆ డేటాని మనం క్లియర్గా చూసుకుని విత్ రిలయబుల్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ తోటి మనం వార్నింగ్ ఇవ్వటము విలేజర్స్కి ఇచ్చి వాళ్ళని మనం ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ని తగ్గించడానికి చూస్తూ ఉండాలన్నమాట. అలాగే మనకి ఏంటంటే శాటిలైట్స్ ఉన్నాయి, ఆర్ఎస్ శాటిలైట్ అని ఉంది. ఆ శాటిలైట్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళంటే ఎంతవరకు వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంది, దాని ప్రకారం కూడా మనం ఫ్లడ్స్ వల్ల ఎంత ఏరియా మునిగింది అది తెలుసుకుని దాన్ని బట్టి కూడా మనం మిటిగేట్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ సైక్లోన్స్. జనరల్గా మనకు 9 డిస్ట్రిక్ట్స్ మనకి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అవటం వలన మన సైక్లోన్ ఏరియా ఎక్కువ. మనకి సైక్లోన్స్ కూడా మనకి మేలో వస్తాయి, అలాగే ఆఫ్టర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కూడా మన సైక్లోన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సైక్లోన్స్ ఆర్ రొటేటింగ్ ఇంటెన్సివ్ లో ప్రెషర్ సిస్టమ్స్ దట్ డెవలప్ ఇన్ ద ఓషానిక్ ఏరియా సరౌండింగ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. దాంట్లో మనకి అంటే స్టార్మ్స్ అంటే సైక్లోన్స్ ఎలా క్లాసిఫై చేస్తారు, ఈ సైక్లోన్స్ని మనం ఎలా క్లాసిఫై చేస్తారంటే విండ్ ప్రెజర్ బట్టి క్లాసిఫై చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 36 to 55 km/h ఉందనుకోండి, అది డిప్రెషన్ అంటారు. 56 to 66 km/h ఉంటే డీప్ డిప్రెషన్ అంటారు. 67 to 96 km/h ఉంటే సైక్లోన్స్ అంటారు. 97 to 117 km/h ఉంటే సివియర్ సైక్లోన్ అంటారు. అది గ్రేటర్ దాన్ 117 km/h ఉంటే సూపర్ సైక్లోన్ అంటారు అన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే ఐఎంటీ మనకి ఎప్పుడప్పుడు ప్రతి ½ an hourకి బులెటిన్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ బులెటిన్ ప్రకారం మనం యాక్ట్ చేస్తూ ఉండాలి విలేజ్ లెవెల్లో. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ విండ్ డైరెక్షన్, ట్రాకింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ సైక్లోన్స్. మన ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ ప్రిపేర్డ్నెస్ అన్నమాట. జనరల్గా ఏం చేస్తుంటే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ప్రిపేర్ చేస్తుంది అన్ని డిపార్ట్మెంట్లకి. అది అన్ని డిపార్ట్మెంట్లకి కమ్యూనికేట్ చేస్తుంది. మనం ఏంటంటే మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఓపిని మనం ఫాలో అవుతుండాలన్నమాట. దీంట్లో ఏంటంటే ప్రిపేర్నెస్లో 4 phases ఉంటుంది. ఫస్ట్ నార్మల్ ఫేజు, ప్రీ డిజాస్టర్ ఫేజ్ అని ఇలాగ 4 phases ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నార్మల్ ఫేజ్ అంటే మనం ఈ మాన్సూన్స్ కాని సీజన్లో మనం చేయవలసిన యాక్టివిటీ ఏమిటి అంటే మీరు ఏం చేయాలంటే నాన్ మాన్సూన్ సీజన్లో మన సైక్లోను ఫ్లడ్స్ వలన ఎఫెక్ట్ అయ్యి ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకుని మనం ఉంచుకోవాలి, అవి వల్నరబుల్ హ్యాబిటేషన్స్ అన్నమాట. అలాగే మనకి వాటర్ ట్యాంక్స్, జనరేటర్స్ని గవర్నమెంట్ దగ్గర కానీ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కానీ అవైలబిలిటీ ఉంటే మనం వాటి అడ్రస్లు అవన్నీ మనం తెలుసుకుని ఉంచుకోవాలన్నమాట. అలాగే మనం ఈ టైంలోనే ఈ అన్సీజన్స్ టైంలోనే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ని మనం ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్కి ఇచ్చి వాళ్ళని ఏంటంటే ఇమీడియట్గా రిపేర్ ఎలా చేయాలి, వెన్ ఫ్లడ్స్ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఏదైనా స్కీమ్స్ ఏమైనా డిఫెంక్ అయినప్పుడు ఇమీడియట్గా ఎలాగ రిపేర్ చేయాలో మనం ట్రైనప్ చేసి ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రీ డిజాస్టర్ ఫేజ్. అంటే ప్రీ డిజాస్టర్ ఫేజ్ అంటే మనకి ఐఎండీ డిక్లేర్ చేస్తుంది అన్నమాట. ఏంటంటే ఒక 10 days ముందే అనౌన్స్మెంట్ చేస్తుంది అన్నమాట, ఇలా సైక్లోన్స్ రావచ్చు
అని మనం అనౌన్స్మెంట్ చేస్తుందన్నమాట. ఆ సెన్స్లో మనం ఏం చేసుకోవాలంటే మన నాన్ ఫంక్షనల్ స్కీమ్స్ ఏమనంటే ఐడెంటిఫై చేసుకోవాలి. హ్యాండ్ పంప్స్ కూడా ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. అవి ఐడెంటిఫై చేసుకుని అవి ఫంక్షన్ కానీ అని మనం ఇమీడియట్గా రిపేర్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్స్ కూడా అన్ని రిపేర్ చేసుకుని అన్నిటిని మనం తక్షణంగా రెడీగా ఉంచుకోవాలన్నమాట. అలాగే మనకి వల్నరబుల్ వాటర్ సోర్సెస్ ఉన్న చోట క్లోరినేటెడ్ అండ్ ఆఫ్టర్ డిజాస్టర్ విత్ హెల్ప్ ఆఫ్ గ్రామ పంచాయతీ ద్వారా మీరు క్లోరినేషన్ ఎలా చేయాలి అన్నదాన్ని మీరు ఒక ఐడెంటిఫై చేసుకుని ఉంచుకోవాలన్నమాట. అలాగే మీకు సేఫ్ సోర్సెస్ ఇన్ గ్రామ పంచాయతీలో ఏమైనా ఉన్నాయా అంటే ఫ్లడ్ సైక్లోన్ వచ్చినప్పుడు మనకి సేఫ్ సోర్సెస్ ఏమైనా ఐడెంటిఫై చేసి ఉంచుకోవాలి. అలాగే పక్క విలేజ్లో కూడా సేఫ్ సోర్స్ ఏమైనా ఉంచుకోవాలి. ఉంచుకుని దాని ప్రకారము మీరు సబ్ ఏరియా అయినప్పుడు అవి యూటిలైజ్ చేసుకోవాలి. లిక్విడ్ క్లోరిన్ బ్లీచింగ్ పౌడర్ కూడా గ్రామ పంచాయతీలో అవైలబిలిటీ ఉందమ్మా, మీరు వెరిఫై చేసుకోవాలి. అలాగే ప్రాపర్ క్లోరినేషన్ జరుగుతుందో లేదో కూడా మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీకు వైఎస్ఆర్స్ జిఎల్ఆర్స్ ఉంటాయి విలేజ్లో, అవన్నీ పూర్తిగా నింపుకున్నారో లేదో మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మీరు ఏంటంటే మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి విలేజ్లో. ఐఎస్ఎల్స్ని యూజ్ చేసుకుని బయటికి ఓపెన్ డెఫికేషన్ వెళ్లకుండా ఈ సైక్లోన్ టైంలో ఉండాలని మీరు అందరికీ అవేర్నెస్ విలేజ్లో క్రియేట్ చేయాలన్నమాట. అలాగే డ్యూరింగ్ డిజాస్టర్ ఫేజ్లో ఏం చేయాలంటే మీరు హెచ్డిఎస్ వైల్స్ ఉన్నాయో లేవో చూసుకోండి గ్రామ పంచాయతీలో. హెచ్డిఎస్ వైల్స్ ఎందుకంటే మీరు సోర్సెస్ సబ్మర్జ్ అయినా సోర్సెస్ టెస్ట్ చేసుకున్నాక అన్నమాట, బ్యాక్టీరియాలజికల్ టెస్ట్ చేసుకున్నాక అవి ఇమీడియట్లీ టెస్ట్ చేసుకుని ఆ సోర్సెస్ మంచియా కాదా లేకపోతే మీరు ఏం చేయాలన్నది చేసుకోవడానికి హెచ్డిఎస్ వైల్స్ ద్వారా టెస్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే గ్రామ పంచాయతీలో క్లోరోస్కోప్స్ ఉన్నాయో లేవో వెరిఫై చేసుకోండి. ఎందుకంటే క్లోరోస్కోప్స్ ద్వారా మనం క్లోరిన్ డోస్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అది దానివల్ల మనం క్లోరినేషన్ చేస్తున్నాము లేదా డ్రింకింగ్ వాటర్ అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు. అలాగే మీరు ఏం చేయాలంటే జనరేటర్స్ని స్కీమ్స్ దగ్గర ఇమీడియట్లీగా మీరు ప్రెస్ చేసుకుని అది తీసుకుని జనరేటర్స్ని మీరు స్కీమ్స్ దగ్గర అంటే పవర్ వచ్చి సైక్లోన్స్ వచ్చినప్పుడు పవర్ పోతుంది కనుక జనరేటర్స్ షాల్ బి ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్ ఇన్ ద ఎక్స్పెక్టెడ్ వల్నరబుల్ ఏరియాస్ సూన్ ఆఫ్టర్ సెకండ్ వార్నింగ్ ఆఫ్ ది సైక్లోన్. అలాగే ట్యాంకర్స్ని కూడా మీరు ఆన్లైన్లో పెట్టుకుని మీరు ఇమీడియట్గా మీరు సెకండ్ సైక్లోన్ వార్నింగ్ ఇచ్చిన వెంటనే మీరు ఆ విలేజ్లకి వెళ్ళాలన్నమాట. అలాగా మీకు ఏం చేయాలంటే మీరు ఈ సైక్లోన్ టైంలో మీరు మంచి గుడ్ వాటర్ ఇచ్చేలాగా మీరు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని ఉండాలన్నమాట. అలా పోస్ట్ డిజాస్టర్ ఫేజ్ మీకేం పోస్ట్ డిజాస్టర్ ఫేజ్ ఏంటంటే మనకి సైక్లోన్ వెళ్ళిపోయిన తర్వాత మన డ్యామేజెస్ అక్కడే అయి ఉంటాయి స్కీములు, చాలా స్కీములకి. ఆ స్కీములు మీరు వెరిఫై చేసుకోవాలి. చేసుకుని ఆ స్కీములు టెంపరీ డ్యామేజెస్ ఏమిటి, పెర్మనెంట్ డ్యామేజెస్ అవన్నీ అసెస్ చేసి మన ఫండ్స్ కోసము దాన్ని మనం ఫండ్స్ కోసం గవర్నమెంట్కి రాయాలన్నమాట. అలాగే ఇమీడియట్లీగా ఆ స్కీమ్స్ని రిపేర్ చేయడానికి మనం యుద్ధ ప్రాతిపదిక మీద స్కీమ్స్ రిపేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మానిటరింగ్ ఆఫ్ వాటర్ క్వాలిటీ షుడ్ బి రిస్టోర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సైక్లోన్ క్రాస్ అయిన వెంటనే. అప్పుడు పోస్ట్ డిజాస్టర్లో మీకు ఏం చేయాలంటే క్లోరినేషన్ కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ ప్రైమరీ థింగ్ అన్నమాట. క్లోరినేషన్ మినిమం ఎండ్ పాయింట్ క్లోరినేషన్ 0.2 ppm ఉందా లేదో చూసుకుని మీరు వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే క్లోరినేషన్ లేకపోతే మనకి వాటర్ బోర్న్ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మీకు సైక్లోన్ ద్వారా ఆర్ ఫ్లడ్స్ ద్వారా డ్యామేజ్ చేసిన సమ్ ఆఫ్ ది ఫోటోస్ మీకు. నెక్స్ట్ ఎపిడమిక్స్. ఎన్ ఎపిడమిక్ ఈజ్ ద ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ టు ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ గివెన్ పాపులేషన్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, యూజువల్లీ 2 weeks అండ్ లెస్. ఎపిడమిక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 మాట. ఒకటేమో డైరెక్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే మనం మదర్ టు చైల్డ్ ఒకటి, రెండోది మన ఒక చేతి ఒక కంటామినేటెడ్ హ్యాండ్స్ ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అవుతుంటుంది. రెండోది ఏమిటంటే మీ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ద వెక్టర్స్ అన్నమాట. అది కంటామినేటెడ్ ఎయిర్ వలన, వాటర్ వలన, ఫుడ్ ఆర్ ఆబ్జెక్ట్స్ విచ్ సచ్ యాజ్ కుకింగ్ బౌల్స్ అండ్ యుటెన్సిల్స్. అంటే వాటర్ బోర్న్ డిసీజెస్ ఇది అంటే మీరు కంటామినేటెడ్ వాటర్ బై కన్జంప్షన్ వలన హ్యూమన్స్ కానీ బై కన్జంప్షన్ ఆఫ్ వాటర్ కంటామినేటెడ్ బై హ్యూమన్ ఎక్స్క్రీటియా యానిమల్ ఎక్స్క్రీటియా వల్ల వచ్చే డిసీజ్ని వాటర్ బోర్న్ డిసీజ్ అంటారు. అవి ఏమిటంటే మీకు డయేరియా, కలరా, టైఫాయిడ్ అండ్ గ్యాస్ట్రోఎంటరిటిస్. అలాగే హ్యూమన్ అండ్ యానిమల్ ఎక్స్క్రీటియా కంటైన్ వేరియస్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, వైరస్, వార్మ్స్ అండ్ అమోవియా ఎక్సెట్రా. అలాగే మీకు రెండో టైప్ అంటే వాటర్ ఇండ్యూస్డ్ డిసీజెస్ అంటే వాటర్ రిలేటెడ్ ఇన్సెక్ట్ వెక్టర్ డిసీజెస్ అన్నమాట. అవి జనరల్గా ఏమిటంటే మీ మస్కిటోస్ వలన, ఫ్లైస్ వలన వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతాయి అంటే మీకు మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, జేఈ అండ్ ఎల్లో ఫీవర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట.
అలాగే మూడోది ఏమిటంటే వాషెడ్ ఆర్ వాటర్ స్కేర్ డిసీజ్ అనమాట. అంటే వాటర్ మీరు కడుక్కుంటున్నప్పుడు మళ్ళీ స్కేర్ సిటీ వల్ల కూడా డిసీజ్ వస్తుంటాయి. అవి ఏమిటంటే మీకు హెయి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అన్నమాట. మీరు మంచి వాటర్ తోటి కడుక్కోపోయారు అనుకోండి, హెయి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. అలా టైఫస్, ఫ్లీ అని మీకు వ్యాధులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ బార్న్ డిసీజ్ని ప్రివెన్షన్ మనం ఎలా చేయాలి అన్నది మనకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. దానికేంటంటే మీరు క్వాలిటీ అండ్ క్వాంటిటీ వాటర్, శుభ్రమైన క్వాలిటీ అండ్ క్వాంటిటీ వాటర్ని మీరు సప్లై చేయాలి. ట్యాప్ల ద్వారా కానీ వెసల్స్లో కానీ సప్లై చేస్తున్నప్పుడు అవి మీరు క్వాలిటీ అండ్ క్వాంటిటీని ఎంజూర్ అయినట్టు చూడాలన్నమాట. రెండోది ఏంటంటే మనం ఏదైనా ఒక రూట్లో మీకు సబ్మర్జ్ అయ్యి దానివల్ల మీకు ఏమవుద్దంటే వాటర్ పొల్యూట్ అయిందనుకోండి, ఆ లైన్ మీరు బ్రేక్ డౌన్ చేసుకుని వాటర్ను మీకు ఇంటరప్ట్ చేసి అది మీకు వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలన్నమాట. అలాగే వాటర్ని క్లోరినేట్ చేసుకోవాలి. ప్రతి క్లోరినేట్ వాటర్ మీరు సప్లై చేస్తూ ఉండాలన్నమాట. అలాగే మీకు ఏంటంటే మీరు ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే చేంజ్ ఆఫ్ హైజీన్ బిహేవియర్ వలన హ్యాండ్ వాషింగ్ చేసుకుంటే వలన మీకు ఏంటంటే డిసీజ్ అది స్ప్రెడ్ అవ్వమాట. అలాగే మన వాటర్ సప్లై స్కీమ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ శుభ్రంగా మెయింటైన్ చేయాలి. వెల్స్ దగ్గర, ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ దగ్గర, సోర్సెస్ దగ్గర, పంప్ సెట్స్ దగ్గర నీట్లీ మెయింటైన్ చేయాలన్నమాట. అలాగే మీరు ఏం చెప్పాలంటే అవుట్డోర్ డెఫికేషన్ చేసుకోకూడదండి. దానివల్ల ఏముంటుంది, మీకు అవుట్డోర్ ఓడిఎఫ్ చేసుకున్నారనుకోండి, అవుట్డోర్ డెఫికేషన్ చేసుకున్నారు, దానివల్ల డిసీజ్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మీరేంటంటే టేక్ కేర్ ఇన్ డిస్పోజింగ్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ ఫీసెస్ని జాగ్రత్తగా డిస్పోజ్ చేసేలాగా చూస్తూ ఉండాలన్నమాట. అలాగే మీరు ఇప్పుడు మన విలేజ్లో డ్రైన్స్ ఉంటాయి, పై ఫ్లో అవుతున్న లేవు చూసుకోవాలి. ఫ్లో అవ్వకుండా స్టాగ్నేట్ అయింది అనుకోండి, అక్కడ మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు వ్యాధులు వ్యాపించడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఇమీడియట్లీ మనం అటెండ్ అవ్వాల్సిన నేచర్ కనుక మీరు విలేజ్ లెవెల్లోనూ టీమ్స్ తోటి కన్క్లూడ్ అయ్యి ఇమీడియట్లీగా వాటర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్లీగా అటెండ్ అయ్యి దాన్ని ఇమీడియట్లీగా సాల్వ్ చేసి అందరికీ శుభ్రమైన నీరు సరఫరా చేయాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ.